ఉడికించిన గుడ్లు తినడం వలన మన శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. ఉడికించిన గుడ్లు తినడం వలన మన కంటి చూపు మెరుగుపడుతుంది, మానసిక శక్తి పెరుగుతుంది. ఉడికించిన గుడ్లను పిల్లలకి పెట్టడం వలన వాళ్ళ మెదడు చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే బరువు ఎక్కువగా ఉన్నవారు ఉడికించిన గుడ్లను తినడం వలన బరువు కూడా తగ్గుతారు. నేను 1 డజన్ ఎగ్స్ను ఉడికించి పెట్టుకున్నాను. కడాయి వేడి కాగానే కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి కాగానే మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని కలుపుకోవాలి. చక్కగా నూనెలో గోలించుకోవాలి మంచిగా. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్ త్వరగా గోలుతుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ కూడా వేస్తున్నాము. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు గోలించుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్రని ఆవాలని వేసుకొని కలుపుకోవాలి. అలాగే మనం చిన్నగా తరుముకున్న కరివేపాకుని వేసుకోవాలి. తర్వాత పసుపును వేసుకున్నాం. తర్వాత కొద్దిగా మెంతిని కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాని వేస్తున్నాను. ఫస్ట్ టమాటా మెత్తపడేదాకా ఉంచుకుందాం. టమాటా చూడండి ఉడికింది. కొద్దిగా మిర్చి పౌడర్ని వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచుకుందాం. కొద్ది 2 మినిట్స్ తర్వాత ఇలా అటు ఇటు తింపుకోవాలి పీసెస్లన్నీ. చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకుంటే అంతే, ఎగ్ కర్రీ రెడీ. ఇంకెందుకులే, ఎగ్తో ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటే ఈ విధంగా చేసి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి.